ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. 2 రోజుల క్రితం తాను అవినీతికి పాల్పడినా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏ అవినీతికి పాల్పడకుంటే 1000 కోట్ల రూపాయల ఆస్తి ఏ విధంగా సంపాదించారని వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే దుర్మార్గపు పరిపాలనకు ప్రజలందరూ ఆలోచించి అంతం పలకాలంటూ వరదరాజుల రెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసి లూటీ కొట్టి అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా? ఇటువంటి దుర్మార్గమైన రాచమల్లు ప్రసాద్ రెడ్డి మనకు ఎమ్మెల్యే అవసరమని ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికలు మే 11వ తేదీన కాడాలి. ఈ ప్రభుత్వం మళ్ళా ఒకసారి వస్తే మనకు పుట్టుగతులు గ్రామాలు వదిలిపెట్టి పోవాలి, వేరే రాష్ట్రాలకు తెలంగాణకు జరుపుకోవాల్సినంత పరిస్థితి ఉండే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. సమయం దండిగా ఉంది. 50 రోజుల దగ్గర ఎన్నికలకు సమయం ఉంది, 45 రోజుల సమయం. ఈ సమయంలో అంతా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేస్తే మనకు రక్షణ ఉంటుంది, మాన ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలని ఆలోచించాలి.